తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక కాబట్టి శాసనమండలికి పంపించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగుతుర్తిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. దేశానికి శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీ, దేశం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల తమ మొదటి ప్రాధాన్యత ఓటును మల్లన్నకు వేసి గెలిపించాలని కోరారు. ఎందుకంటే మొన్న జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో మా శాసనసభ్యుడు గౌరవనీయులు మందల స్వామి గారికి సుమారుగా 52,000 మెజార్టీ ఇచ్చిన ఈ తుంగతుర్తి ప్రజానికానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు తీన్మార్ మల్లన్నకు ఓటేయాలి? తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్నించే గొంతుగా ఏనాడు కూడా పాలకులకు వ్యతిరేకంగా గొంతు ఎత్తి మాట్లాడిన తీన్మార్ మల్లన్న ఇలా మరి ఇదైతే అధికార పార్టీ వైపు ఎందుకు నిలబడ్డాడో మనం అది ఆలోచించాలి. గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ బీజేపీ పాలనలో ఆయన ఏనాడు కూడా అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ నాయకుడు తీన్మార్ మల్లన్న. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు నిలబడ్డాడు? ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎన్నో చట్టాలను తీసుకొచ్చి ఇలా పనికాహార పథకం కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి శ్రీరామ రక్ష అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డాడు. ఇలా ఇంకో 2 అభ్యర్థులు వస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈ దేశాన్ని మతం వైపు, మత ఛాందసవాదులు ఈ దేశాన్ని ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీని ఓడియాల్సిన అవసరం ఉంది. దానికి వత్తాసు పలుకుతున్న బీఆర్ఎస్ పార్టీని కూడా మనం ఇలా ఓడించాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఎమ్మెల్సీ ఎందుకు వచ్చింది? దీనికి సుమారుగా 6 సంవత్సరాల గడువు ఉంటుంది. ఇలా 3 సంవత్సరాలకే ఎందుకు వచ్చిందంటే ఆనాడు పల్లా రాజేశ్వరరెడ్డి డబ్బులతో సెకండ్ ప్రాధాన్యత ఒకటి గెలిచిండు. ఆనాడు తీన్మార్ మల్లన్న చుక్కలు చూపించిండు పల్లా రాజేశ్వరరెడ్డికి.